రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు ఏదైతే మనం ఒక కంటెంట్ గురించి క్లియర్ కట్గా, అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ప్రతి రైతుకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎందుకు అంటున్నానంటే, గత వీడియోలో నేను LD30 అనే ఒక ఉత్పాదకత గురించి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రైతులు ఏమనుకుంటున్నారు అంటే, నా ఫీడ్బ్యాక్ చెప్పడం జరిగింది. అందులో రైతుల ఫీడ్బ్యాక్ కూడా మీరు వినాలి. సో రైతులు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ఆ మందు ఎట్లా వాడాలి, అది దేనికి క్లియర్ కట్గా ఉపయోగాలు ఏంది అనేది చాలామంది రైతు సోదరులకు కూడా అర్థం కానట్టుగా ఉన్నది. సో దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. బేసిక్గా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో ఎల్నినో ఎఫెక్ట్ అనేది అనుకున్న దానికన్నా విపరీతంగా చూపించడం జరుగుతూ ఉన్నది. చాలా వరకు ఏరియాలలో నార్లు అనేది ఏతకొచ్చాయి, కానీ వేయటానికి నీరు అనేది సఫిషియెంట్గా లేదు. సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు. కానీ వాతావరణం మారాలి, కాలం మారాలి. రైతుకి ఎట్టి పరిస్థితులలో వీలైనంత వరకు వర్షాలు అనేది పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు. నేననే కాదు, ఎవరైనా చెప్పేది అదే. మంచిగా నాగార్జున సాగర్ నిండాలి, నీళ్లు కూడా రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న కాలం చాలా టఫెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నది. ఎలాగలాగా శ్రీశైలాన్ని నియర్ బై వచ్చినది, బట్ నాగార్జున సాగర్ నిండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆల్రెడీ వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఈ ప్రొడక్ట్ ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, అసలు ఎందుకు వాడాలి, ఇదే ఎందుకు వాడాలి, మార్కెట్లో బొచ్చడానికి మందులు ఉన్నాయి కదా, దీనికి అంత ప్రాధాన్యత ఏముంది, అటువంటి వాటన్నిటి గురించి చెప్పడం కొరకు ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే ముందుగా ఒకసారి మీరు రైతు యొక్క ఫీడ్బ్యాక్ని వినండి. ఇప్పుడు మీకు రైతు యొక్క ఫీడ్బ్యాక్ని వినిపించడం జరుగుతూ ఉన్నది. ఈ ఫీల్డ్ వచ్చేసరికి కొత్త పిన్నెల్ అనే గ్రామంలో పెట్టడం జరిగింది. 15 మంది రైతులు పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరూ కూడా హెవీగా ఫార్మింగ్ చేసే వాళ్ళే. సో వాళ్ళ గమనించినటువంటి తేడాలు ఏందనేది మీకు ఇప్పుడు వీడియో అనేది డిస్ప్లే చేస్తారు. ఈ LD30 మంద నీకేమనిపించింది? బాగానే ఉంది. ఒకసారి కొట్టొచ్చు. అది ఒకసారి కొట్టమని చెబుతున్నాం మేము. బుట్ట పరంగాని, దోమ పరంగాని, నల్లి పరంగాని వేరియేషన్స్ అయితే అగపడుతున్నాయి కదా. 7 రోజుల తర్వాత లేటుగా పనిచేస్తుంది ఈ మందు. మీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా రైతులకి? ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉంది. చూడడానికి అయితే బాగానే ఉంది. కొట్టిన దానికి కొట్టడం దానికి తేడా ఉంది పైరు. ఓకే, ఒకసారి అయితే కంపల్సరీ కొట్టుకోవచ్చు ప్రతి ఒక్క రైతు. ఓకే, నల్లికి దోమకి పనిచేస్తుంది మందు. కొట్టాల్సిన సార్లు కొట్టిన తేడా కానొస్తుంది. ఓకే, కానొస్తుంది కదా తేడా. ఈ మందు కొట్టుకోవచ్చా అందరూ? కొట్టుకోవచ్చు. 15 నుంచి 20 రోజులు దశలు ఈ మందు కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓన్లీ బాహుబలి సూపర్ గా పనిచేస్తుంది. ఓకే, కొట్టిన దానికి కొట్టిన దానికి చాలా తేడా ఉంది. ఓకే, పర్లేదు, అందరూ ఒకసారి ట్రై చేయొచ్చు. అందరూ ఒకసారి కొట్టుకోవచ్చా మిరపతోటకి? రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. పర్లా నేను ఎందుకులే, వాళ్ళు చెబుతారులే. చెప్పులే, ఏమైంది ఒక మాట చెప్పులే. ఏం కొట్టినా కూడా తేడా పడుతూనే ఉంది. తేడా ఆపడుతూనే ఉందా? ఓకే, అవును. 10 కొట్టలేదు, అది కొట్టారు. ఓకే, కొట్టుకోవచ్చా మందు? మందుకేమంది, మందుకైతే ఇబ్బంది లేదు. ఓకే, సో చూశారు కదా వీడియో. రైతు యొక్క మాటలు అనేది మీరు అందరూ విన్నారు. ప్రొడక్ట్ గురించి మేజర్గా ప్రొడక్ట్ వచ్చేసరికి LD30 అంటే లాంగ్ డ్యూరేషన్, 30 రోజుల పాటు మొక్క మీద ఎఫెక్టివ్గా ప్రభావంతం చూపిస్తారు. అయితే జనరల్గా బుట్ట రావడానికి లేదంటే కొమ్మ రావడానికి మార్కెట్లో రకరకాల మందులు ఉన్నాయి. యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్, ఫలివిక్ యాసిడ్, సీవీడ్, లేదంటే బయో మందులు, రకరకాల మందులు ఉన్నాయి. ఏది కొట్టినా కానీ ఇవాళ కొడితే రేపు పొద్దున లేదంటే ఎల్లుండి పొద్దున కల్లా మోరబడు కొమ్మ వస్తుంది, లేదంటే జానబడు కొమ్మ. కానీ ఈ మందు ఎందుకు కొట్టాలి, వాటికి వీటికి తేడా ఏంటంటే, బేసిక్గా ఈ మందులో వచ్చేసరికి ఒక తెలియని అన్నోన్ కెమిస్ట్రీ, న్యూ టైప్ ఆఫ్ కెమిస్ట్రీ అనేది ఇందులో పొందుపరిచారు. ఇది పక్క కెమికల్ సంబంధించినటువంటి మందు. అయితే ఈ మందు ఏం చేస్తుందంటే, మీరు మందు కొట్టిన తర్వాత మొక్క మీద ఏదైతే నల్లి, తామర పురుగు, దోమ, ఈ 3 రకాల సెగ్మెంట్లలో మొదట 7 రోజుల పాటు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 7 రోజుల తర్వాత మొక్కకి కావాల్సినటువంటి కొమ్మలు, అనకొమ్మలు, సైడ్ బ్రాంచెస్, అంటే మనం జనరల్ గా చూసుకున్నట్లయితే సైడ్ బ్రాంచెస్ అనేది అన్నిట్లలో వస్తూనే ఉంటాయి. కానీ ఆ సైడ్ బ్రాంచెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో పాలీ హౌస్లలో మిరపకాయలు పండిస్తూ ఉంటారు. ఆ మొక్కలు మీరు చూడండి, బాగా గుబురుగా, బాగా దట్టంగా, ఏపుగా ఉంటాయి ఆ మొక్కలు. అలాంటి టైప్ ఆఫ్ మొక్కల్ని మనం ఫీల్డ్ లెవెల్లో అంటే నేల మీద చూడాలి. పాలీ హౌసులు అవన్నీ కాకుండా నేల మీద చూడాలంటే అలా చూడడానికి, ఆ కళను నెరవేర్చడానికి ఈ మందు అనేది ఉపయోగపడుతుంది. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే
బుట్ట అనేది మనం ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాము. బుట్ట అనేది మీకు ఈ రేంజ్లో కట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫీల్డ్లలో సింగిల్ మొక్క అనేది మీకు ఇలా రావడం జరుగుతూ ఉంటుంది. బేసిక్గా మీకు ఒకటే మొక్క అయితే స్ట్రైట్గా ఉంటే దానికి ఒక 2 పూతలు వచ్చాయనుకోండి, ఒక 2 కాయలు వస్తాయి. కానీ దానికి తేడా ఏంటంటే ఇప్పుడు ఈ మీరు చూస్తున్నటువంటి బొమ్మలో మినిమం 3 సైడ్ బ్రాంచెస్ వచ్చాయి. సో ఈ 3 సైడ్ బ్రాంచెస్కి రావడానికి గల కారణం ఏంటంటే ఈ మందు ఒక సిస్టమేటిక్గా తెప్పేస్తుంది. 7వ రోజు దాటిన తర్వాత 8వ రోజు వెంటనే రాదు. 7 రోజుల నుంచి రాబోయే 30 రోజుల లోపు ఇలాగ మొక్క అనేది తయారు చేస్తుంది. అంటే మొక్క యొక్క స్ట్రక్చర్ని తయారు చేస్తుంది ఈ మందు. సో ఆ మందుకు ఉన్నటువంటి విశేషత అది. జనరల్గా మనం దీన్ని ఎందుకు కోరుకుంటామంటే చిన్నప్పటి నుంచి ఇలా రావడం వల్ల పూత అనేది బాగా వచ్చి కింద కాపు అనేది బాగా పడుతుంది. దాని తర్వాత మళ్ళీ కాపబడి తంతొచ్చి ఇవన్నీ రావడం వల్ల రైతు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో 40 క్వింటాలు 50 క్వింటాలు అని అటువంటి దిగుబడిని పొందడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. సో ఈ కింద అనేది రాలేదనుకో, ఏదో అంటారు కదా, చెట్టు ఎంత ఎత్తు పెరిగితే ఏం ఉపయోగం, మనకు కావాల్సిన దిగుబడి. సో ఆ దిగుబడిని పొందాలంటే చెట్టుని కిందప్పటి నుంచే మంచిగా బ్రాంచెస్తో స్ట్రక్చర్తో పెంచుకోవాలి. సిస్టమేటిక్గా పెంచుకోమన్నాం కదని ఏదో జిబ్బర్లిక్ యాసిడ్ అమినో యాసిడ్ కొట్టేసి జమ్మని ఇంత ఎత్తు పెంచితే అవ్వదు పని. సిస్టమేటిక్గా పెంచుకుంటే అవుట్పుట్ కూడా బాగా ఉంటుంది. దానితో పాటు సిస్టమేటిక్ అని ప్రతిసారి ఎందుకంటున్నా అంటే సిస్టమేటిక్గా పెరిగితే వైరస్లు కానీ ఇతరత్ర రోగాలు కానీ తొందరగా రాకుండా ఉంటాయి. 1 రోజులో 2 రోజుల్లో రిజల్ట్ వచ్చిందనుకో వైరస్ వస్తుంది, మెత్తదనం బాగా వస్తుంది, మెదుపు అనేది బాగా వస్తుంది. దాని ద్వారా రసం పిలిచే పురుగులు ఎక్కువ వస్తాయి, వ్యాధులు అనేది ఎక్కువ అవుతాయి. కాబట్టి రైతు సోదరులందరూ ఇటువంటి విషయాలన్నింటినీ ప్రతి ఒక్కరు గమనించాలి. దానితో పాటు మీరు ఇంకొకటి చూసుకున్నట్లయితే మందు ఎలా కొట్టాలి, మొక్క 40 రోజుల దశ వరకు మందు కొట్టే విధానాన్ని ప్రతి రైతు మార్చుకోవాలని నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూపులో అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మందు కొడుతున్నారు, మీరు చూడండి, ఇక్కడ కొడితే పక్కన చేలో పోయి పడుతుంది. సో గాలులు అనేది బాగా వీస్తున్నాయి. సో ఈ గాలులు అనేది బాగా వీయటం వల్ల గన్నుతో కొడితే ఇక్కడ కొడితే పోయి అక్కడ పడుతున్నాయి. అంటే మనం మందు మన చేనికి కొట్టటాల, పక్కన చేనికి కొడుతున్నాం. కాబట్టి బ్యాటరీ పంపు వాడాలి. వీలైనంత వరకు 100% ట్రై చేయండి. గాలి లేని టైంలో, అంటే ఎక్కువగా పొద్దున 6 మొదలు పెడితే 8 లోపు, లేదంటే సాయంత్రం 5-6 ఆ టైంలలో వీలైనంత వరకు బ్యాటరీ పంపుతో వాడటం మొదలు పెట్టండి. లేదంటే ఈ ఒకే గన్నుకి 3 ఇలా తగిలిచ్చే ఉంటాయి, అలాంటివి అయినా వాడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నేను ఎందుకు ఇది వాడమంటున్నా అంటే నా మందు గురించి కాదు, మీరు ఏ మందు కొట్టినా కానీ ఏ మందు ఎవరికి ఊరక రావట్లేదు, డబ్బులు పెడితేనే వస్తుంది. కాబట్టి ఆ మందు ఉపయోగపడాలంటే ఆ మొక్క అనేది తడవాలి. నువ్వు ఏడగొడితే ఆడబోయి పడే కాడికి ఇంక మందు కొట్టడం దేనికి? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి సూచనలు పాటించాలి. ఏది ఎవరు సీరియస్ తీసుకోవద్దు. నేను క్యాజువల్గా చెప్తున్నాను, ఇది నా బాధ్యతగా తీసుకొని చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాలు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మనం ఏడగొడితే ఆడాన్నో పోయి పడితే రేపొద్దున మందు పనిచేయలేదంటే అది సమంజసం కాదు. దానితో పాటు ఈ మందు వచ్చేసరికి మీరు చూశారు కదా, ఇది వచ్చేసరికి బుడ్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. 250 ml. ఈ మందులో న్యూ టైప్ ఆఫ్ కెమిస్ట్రీని పొందుపరిచారు. కాబట్టి ఈ మందు ఏ ఇతరత్ర మందులతో కలిసిందంటే వెంటనే గడ్డగట్టిపోయింది. సో కాబట్టి బకెట్లో పోసే ముందుగా ఆ బకెట్లని ఏదైతే ఆ డ్రమ్ములు ఉంటాయో వాటిని శుభ్రంగా, అంటే పాత అప్పుడు మందు కొట్టినప్పుడు మందులు కలిపి ఉంటాం కాబట్టి అవి పేరకపోయి ఉంటాయి కాబట్టి నీట్గా కడగండి. కడిగిన తర్వాత మందులు పోయండి. దానితో పాటు మందు పోసే ముందు కొలత బొడ్డుతో నీళ్లు పోయండి ఫస్ట్, ఆ తర్వాతే ఈ మందును పోయండి. ఈ మందు ఒక్క విషయంలో మెయిన్, ఎందుకంటే దీంట్లో హెవీ కెమిస్ట్రీ అనేది పొందుపరచడం జరిగింది. దాని ద్వారా డెన్సిటీ ప్రాబ్లం వస్తుంది. దానికి సంబంధించి మెసేజ్ కూడా నేను వాట్సాప్లో పెట్టాను, బట్ మళ్ళీ చెప్తున్నాను, డెన్సిటీ ప్రాబ్లం వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ముందు నీళ్లు పోయండి, ఆ తర్వాత మందు పోయండి. అప్పుడు నెంబర్ 1గా సెట్ అవుతుంది. మీకు కూడా మందు కొట్టుకోవడానికి బాగా ఈజీగా మంచిగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు, ఈ మందు కొట్టేవాళ్ళు, కొట్టాలనుకున్న వాళ్ళు ఇది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. దానితో పాటు ఇప్పటి వరకు నా వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని, దానితో పాటు ఒక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, నచ్చనట్లయితే ఒక డిస్లైక్, దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ కూడా షేర్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు.